హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో కూడా మనమైతే ఇంటర్నెట్ కేఫ్ సిమ్యులేటర్ని అయితే ఆడుతున్నాం. సో లేచకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఎస్ గాయ్స్, సో లాస్ట్ ఎపిసోడ్లో చెప్పానబ్బా, సో మనమైతే ఈ లొకాలిటీని అయితే ఎక్స్ప్లోర్ చేద్దామని. సో కొంచెం ఇప్పుడైతే వెళ్దాం పదండి. సో ఎందుకంటే నాకైతే ఇక్కడ పక్కన మార్క్స్ కనిపిస్తుంది, చూశారు కదా. సో వాటి కోసం అనమాట, వాడి దగ్గరికి అయితే వెళ్దాం. ఓకే, ఇది వచ్చేసి నా గేమింగ్ గేమ్ని చూపిస్తుంది. ఇది నైస్ నైస్ నైస్. మరి అదేంటిది ఇటువైపు అంట. ఓకే, సో ఈ దొంగ ఏడబడితే ఆడ తిరుగుతున్నాడు గైస్. ఓకే గాయస్, ఇది పబ్ అనుకుంటా గాయస్. మనమైతే దీన్ని క్లోజ్ చేసేద్దాం, మనకు అక్కర్లేదు దాంతో. నో నో నో, క్లోజ్ క్లోజ్, తర్వాత వద్దాం. మంచిగా డబ్బులు సంపాదించి అప్పుడు రావచ్చు అనమాట ఇక్కడికి. అండ్ ఎస్, పోలీసు చాలామంది ఉన్నారు గైస్ గేమ్లో. ఇది వచ్చేసి మన సెకండ్ హ్యాండ్ షాపు. అండ్ ఇటువైపు ఉన్నో ఇటువైపు ఏంది ఇంటిలాగా వస్తుంది. సరే వెళ్దాం. ఇటువైపు ఏం లేదు, ఓకే స్టెప్స్ ఉన్నాయి ఇటు. గాయస్, బిట్ కాయిన్ మైనర్స్ అబ్బా. చూద్దాం చూద్దాం, తర్వాత వద్దాం వీటికి. బిట్ కాయిన్ మైనర్స్ తర్వాత ఉపయోగపడతాయి ఇవి చాలా. బిట్ కాయిన్ మైనర్స్. సో మనమైతే బిట్ కాయిన్స్ మీద ఇన్వెస్ట్ కూడా చేయొచ్చు, మంచిదే. మనం కొనక్కర్లేదు బిట్ కాయిన్స్ని, అవే వస్తాయి అన్నమాట మైనర్స్ని తీసుకుంటే, సెట్ చేస్తే. క్రేజీ. ఓకే గైస్, సో గేమింగ్ కేఫ్లోకి అయితే వెళ్ళిపోదాం ఇంకా మనం. ఎందుకంటే ఓపెన్ చేయాల్సిన టైం అయితే వచ్చేసింది అనమాట. సో ఫస్ట్ అయితే ఓపెన్ చేసేద్దాం. ఎంతోసేపు పట్టదు కదా క్లీనింగ్కి అయితే. ఓపెన్ కేఫ్. బట్ వెంటనే వచ్చేసారంటే మాత్రం డర్టీ అని చెప్పేసి కంప్లైంట్స్ ఇస్తారు. సో ఫాస్ట్గా క్లీన్ చేసేద్దాం. ఈ పోస్టర్ యాడ్ నుంచి వచ్చిద్దాబ్బా మళ్ళీ. నేను అమ్మేశాను కదా, సరే మనకే మంచిది. మెయిన్ ఆర్కేడ్ మిషన్ దగ్గర. ఎస్, ఎందుకంటే ఇక్కడికే వస్తారు అందరూ, ఆర్కేడ్స్ దగ్గరికి. అండ్ లాస్ట్ ఎపిసోడ్లో ఏసీ అయితే పెట్టాం కదా, నేను దాని గురించే మర్చిపోయాను. సో గేమర్ ఎటుకుడు పోస్టర్ ఉంది, దీన్ని అమ్మొద్దు, దీన్ని అయితే అమ్మొద్దు. బో వచ్చేసరికి అప్పుడే ఇద్దరు. సరే పోస్టర్ని అయితే ఇక్కడ ప్లేస్ చేసేద్దాం, పర్లేదు బాగానే ఉంది. అండ్ ఎస్, థర్మోమీటర్. అరే తీసుకున్నాను అనుకున్నానబ్బా. నైస్. 25 degrees, 23 degrees, స్టిల్ వామ్ అని చూపిస్తుంది. బట్ ఇదైతే నాకు తెలుసు. ఓకే గైస్, సో ఇంకొక ఏసీ పెట్టామనుకోండి సెట్ ఉంటుంది. బట్ ఇప్పుడు కాదు, ఇంకొక ఏసీ అయితే తర్వాత చూద్దాం మనం. సేల్స్ గన్, బ్రూమ్ని సేల్ చేసేద్దామా? ఓకే, మనం కొన్నాయి అవుతాయేమో సెల్. మన చీరలో వేద్దాం గైస్. నైస్. కంప్యూటర్ని అయితే ఆన్ చేద్దాం ఇప్పుడు. సో కంప్యూటర్లో చూద్దాం ఏవేవి ఎంతెంత కాస్ట్స్ ఉన్నాయి. సో ఈరోజు మాత్రం ఖచ్చితంగా 5 స్టార్ ఆర్కేడ్ అయితే ఒకటి పెట్టాలి. సో దాని రేట్ ఎంతో చూద్దాం గైస్. $4,799. చాలా ఎక్కువ గైస్. బట్ ఎస్, ఖచ్చితంగా అయితే పెడదాం మనం. సో దానికి మనమైతే పీసీ ఎవడో ఆడాడు గైస్, కానీ డబ్బులు ఇవ్వలేదు అనుకుంటా. క్రిప్టో ఎక్స్చేంజ్
సో ప్రస్తుతానికి అయితే బిట్ కాయిన్ చూసారా, సో మన దగ్గర వచ్చేసి 14,000 బిట్ కాయిన్. ఒక్క కాయిన్ ఉన్నా కానీ మనకైతే 29,000 సారీ $2,917 అయితే వస్తాయి గైస్, జస్ట్ వన్ బిట్ కాయిన్కి. లైట్ కాయిన్స్ ఉన్నాయి, కొని పెట్టుకుందామా, తర్వాత పనికి వస్తాయి అవి. అంటే దాని రేటు చేంజ్ అవుతూ ఉంటుంది కదా. సో ఇప్పుడు కాదులే అబ్బా, ఈ బిట్ కాయిన్ గురించి తర్వాత ఆలోచిద్దాం. మనం ఫస్ట్ మన కేఫ్ని రన్ చేద్దాం జాగ్రత్తగా. $462 ఎవడు రాజు పీసీయా? ఒక్క నిమిషం గైస్. ఈ హోమ్లెస్ గాడి ఏందబ్బా? అబ్బా ఇంతమంది కస్టమర్స్ వచ్చారు గైస్. విరక్తి వచ్చేస్తుంది గైస్ ఈ గేమ్ మీద. దేనికైనా మరి నువ్వు లోపలికి వచ్చింది ఏమొచ్చేసి యాంగ్రీగా ఉంది. దేనికమ్మా నువ్వు యాంగ్రీ? సర్లే డబ్బులు ఇచ్చావుగా చాలులే. పీసీ అయితే ఆడుతున్నాడు, సో వీడు చూద్దాం. అరే డబ్బులు లేదంటే బాగాదిరా చెప్తున్నా, ఎందుకంటే అన్ఫేర్ అటాక్ మీద నా డబ్బులు పడుతున్నాయి, నేను అమ్ముకోవాల్సి వస్తుంది ఆస్తులు. చవ ఇలేదా ఈలాడు ఈలేదు ఎవరు గైస్? కొడుతుంటేనేమో 100 కోసం 700 పడుతుంది అన్ఫేర్ అటాక్ అని. ఇప్పుడు చూద్దాం బిల్లులు ఏమైనా వచ్చినాయి అంటే తంత. ప్రస్తుతానికి రాలేదులే. అండ్ యాస్, సో ఈ స్కిన్ కేస్ కూడా బాగానే ఉంటుంది. బట్ ఓకే, $99 అయితే ఓపెన్ చేసి చూద్దాం. మంచిది రావాలని కోరుకుందాం. జాస్, సో మనకైతే కొంచెం లాభం అయితే వచ్చింది. ఇంక చాలు వద్దు. సో మన దగ్గర వచ్చేసి మనీ వచ్చేసి జామ్జార్లోకి వెళ్దాం. 2,700 గైస్. ఇంకా 2,000 కావాలి నాకు. సో 2,000 వచ్చినాయి అంటే మాత్రం లిటరలీ క్రేజీ ఉంటుంది గైస్, ఇంకా మామూలుగా ఉండదు. సో అబ్బా ఈ హోమ్లెస్ గడిందబ్బా, చిరాకు తెప్పించా లిటరలీ గైస్. అటు హోమ్లెస్ గడి వచ్చాడు, ఇటు కంప్యూటర్లోకి వెళ్ళిపోయాను నేను. ఇటు వచ్చేసి యాడ్స్ అనమాట. మీకు మొత్తం స్కిప్ చేస్తానండి యాడ్స్ మొత్తం. లిటరలీ నేను గేమ్ చేస్తున్నప్పుడు 20 యాడ్లు వస్తాయి గైస్ ఖచ్చితంగా. 20 యాడ్స్ అయితే వస్తాయి ఖచ్చితంగా. ఇంకా ఆలోచించండి. మనకే బాగానే రన్ అవుతుంది గైస్. ఎలా అయినా సరే 5 స్టార్ ఆర్కేడ్ ఒక్కటి పెడితే చాలు. అండ్ ఇంకా ఆర్కేడ్స్ అయితే ఖచ్చితంగా పెంచుదాం గాయస్. సో అస్సలు తగ్గేది లేదు ఆ విషయంలో. సో ఫుట్బాల్ ఆడుతుందా తిను? ఎస్, చూస్తుంటే అలానే ఉంది. ఫుట్బాల్ అయితే ఆడుతుందా, ఆడుకొని ఇద్దాం. కమాన్, కొంచెం ఎక్స్పెన్సివ్ ఆర్కేడ్ తీసుకో, ఎందుకంటే డబ్బులు చాలా అవసరం. ప్లీజ్ 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 అడుబా మీడిల్లే తీసుకొని అడిగేసాడు. సరే ఈ మేడం అయిపోయింది, ఎంత ఇచ్చిద్దో చూద్దాం. తను వచ్చేసి $136 అయితే ఇచ్చింది. తిను. ఎందుకు గైస్ వీళ్ళు డబ్బులు ఇవ్వకుండా వెళ్ళిపోతారు ఏందబ్బా? ఏది గేస్తాను? ఎస్, ఇక్కడే ఉంది. $133కి కక్కుర్తి పడుతున్నారు గేస్. అసలు నా మనీ ఏదో నాకు ఇస్తే నేను కూడా హ్యాపీగా ఫీల్ అవుతాను కదా. అలా ఎవరో. ఓకేలే, తను కూడా డబ్బులు ఇవ్వకుండా వెళ్ళిపోతుందేమో అనుకున్నాను, బట్ నో. అండ్ వీడు కూడా డబ్బులు ఇవ్వకపోతే మాత్రం
అండ్ ఇప్పుడైతే పడే ఉంటుంది ఖచ్చితంగా అన్ఫేర్ అటాక్ కింద బిల్ అయితే పడలేదా, ఇంట్రెస్టింగ్. అండ్ ఇక్కడ వచ్చేసి కంప్యూటర్స్లో మనమైతే చెక్ చేయొచ్చు అనమాట. వీడొచ్చేసి వీడు కూడా $133 ఇస్తాడు అనుకుంటా నాకు తెలిసి. లేదు గైస్, వీడు చాలానే ఇస్తాడు. వాడు కనుక డబ్బులు ఇవ్వాలి ఒక 250 to 300 దాకా ఇస్తాడు గైస్ వాడు, డౌట్ లేదు. సో బ్యాట్ చేతుల్లో పట్టుకుందాం, ఎందుకంటే వాడు తప్పించుకున్నాడు అనుకోండి చాలా కష్టం అయిపోయింది అనమాట. ఆయన చూశారు కదా నా మనీ 4000. సో జస్ట్ 5 స్టార్ ఆర్కేడ్ కోసం గైస్ డాష్ పెట్టాను అనమాట. స్టిల్ కస్టమర్స్ రండి. సో చూసుకుందాం. ఇంకా అవ్వలేదు వీడిది, ఏం పర్లేదు, ఎంతసేపు ఆడుకుంటే అంత మంచి డబ్బులు వస్తాయి మనకి. కోపంగా ఉండి అడిగేసి వీడు, నువ్వు కోపంగా ఉంటే నేనేం చేయాలరా. ఆర్కేడ్స్ అయితే భలే సెట్ అయినాయి. ఇక్కడ వచ్చేసి ఇంక అన్ని 5 స్టార్ పెడదాం, అంత సీన్ లేదు, ఏది దొరికితే అది పెట్టడమే. ఎందుకే కస్టమర్స్ ఎవరు రావట్లేదు, అప్పుడే అయిపోయిందా టైము? లేదే ఉంది. ఏంటి మరి కస్టమర్స్ రావట్లేదు? లైన్లో కట్టుకొని వస్తున్నారు, లైన్ ముగ్గురు వస్తున్నారు గైస్ 3 ఆర్కిడ్స్కి. ఇంకా అవ్వలేదు గైస్ వీడిది, చాలా ఎక్కువ డబ్బులు ఇచ్చేటట్టున్నాడు వీడు. ఓకే. సో పదండి, డబ్బులు ఇవ్వకపోతే మాత్రం బాగదరా. $506. క్రేజీ గైస్, క్రేజీ అసలు. $506 అంటే చాలా క్రేజీ గైస్. వీడు కూడా పీసీ తీసుకున్నాడు. ఈ లోపల మనమైతే ఆర్కేడ్ అయితే ఆర్డర్ పెట్టేద్దాం. $506 గైస్, అసలు క్రేజీ కదా. అండ్ వీడు కూడా అంతే ఇస్తాడు చూడండి ఖచ్చితంగా. 506 అంటే 506 ఇవ్వట్లే, అరౌండ్ 354. ఎందుకంటే ఇక్కడ వచ్చేసి సో ఫుల్ టైం అని చూపిస్తుంది చూసారా, ఫుల్ అదిగోండి. అంటే వాళ్ళు ఫుల్ టైం ఆడేస్తారు. సో 30 minutes ఆడేవాళ్ళు ఉంటారు, 1 hour ఆడేటోళ్ళు ఉంటారు, 2 hours ఆడేవాళ్ళు ఉంటారు, 3 hours ఆడే ఉంటారు. సో 1 hour ఆడేవాళ్ళు అయితే $133 అయితే పే చేస్తారు. సో అలా అనమాట. అండ్ ఇప్పుడు వచ్చేసి ఈ ఆర్కేడ్ అయితే బుక్ చేద్దాం, 5 స్టార్ది. లెట్స్ గో. ఆడుకుంటుంది గైస్ ఇది నన్ను. ఎస్, సో 5 స్టార్ ఆర్కేడ్ అయితే బుక్ చేసేసాను. వచ్చిద్దిలేండి స్లోగా. ఈ పీసీఓడి దగ్గర కూడా జాగ్రత్తగా ఉండాలి. అరే హోమ్లెస్గా నిన్ను మాత్రం వచ్చావంట లోపలికి, పిచ్చి కొడతారా. అండ్ ఏంది దొంగ కనిపించలేదు. ఎస్, సో సైబర్ టెరిటరీ. సో ఇదంతా రెవెన్యూ జనరేట్ చేసిద్దో చూడాలి, ఎందుకంటే కష్టపడి కొన్నాను అనమాట, మామూలు కష్టం కాదు. నైస్. అరే మళ్ళీ తీసేసానా. ఇది గబాల్ని ప్లేస్ చేసేసి దీని రెవెన్యూ చూసి వాడి దగ్గర ఫస్ట్ డబ్బులు తీసుకోవాలి గైస్. నైస్, సెట్ అయిపోయింది. ఓకే స్టిల్. సో ఒక్క కస్టమర్ రండి బ్రోస్, ఆ 5 స్టార్ తీసుకోండి, ఎంత వస్తుందో చూడాలి కదా. రెవెన్యూ అంత కష్టపడి పెట్టాను. ఓకే గైస్, వీడు 5 స్టార్ ప్లీజ్, 5 స్టార్. నో వీడు కూడా తీసుకోలేదు గైస్ 5 స్టార్ది. ఓకే గైస్, ఓపెన్ చేద్దాం. వీడు వెళ్ళిపోనివ్వండి చెప్తా, ముందు వీడి దగ్గర డబ్బులు తీసుకోవాలి నేను. వీడు డబ్బులు ఇవ్వకుండా పారిపోయాడు అనుకోండి నేను అయిపోతా, అందుకే. సో వాడు లెగిసిన తర్వాత మనమైతే ఈ ఆర్కేడ్ని తీసుకొచ్చి ఇక్కడ పెడదాం అనమాట. ఇక్కడ లేకపోతే ప్లీజ్ బ్రో, గేమర్ లాగా ఉండవు, 5 స్టార్ ఆర్కేడ్ తీసుకో, బాగుంటుంది, స్మూత్గా రన్ అయింది ప్లీజ్. ఓకే గైస్, వీడు లెగిసాడు. వీడు డబ్బులు ఇవ్వకపోవాలా, బాగోదు. $646. లెట్స్ గో గైస్.
$646 అంటే మాటల $646 అంటే అస్సలు క్రేజీ గైస్, చాలా క్రేజీ అనమాట. ఎందుకంటే అంత మనీ అయితే లిటరలీ ఎక్స్పెక్ట్ చేయలేదు నేను. ఆర్కేడ్ని అయితే ఇక్కడ ప్లేస్ చేసేద్దాం, మన 5 స్టార్ ఆర్కేడ్ని అయితే. ఎందుకంటే వస్తారు ఇక్కడ తీసుకొని వెళ్ళిపోతారు అనమాట, మామూలు కొనదు. నైస్. ప్లీజ్ బ్రోస్ ఒక్కటి రండి బ్రోస్, చెక్ చేస్తాను. 9 అయిపోయింది. 9కి వచ్చేసి షాప్ క్లోజ్ చేయాలి నేను. సరే గైస్, సో వాళ్ళిద్దరిని అయితే వెళ్ళనిద్దాం. సో ఆ తర్వాత ఓకే పీసీ ఆడే అమ్మాయి వచ్చింది. సో చూద్దాం ఎంత రెవెన్యూ ఇస్తుందో. తిను కూడా ఫుల్ టైం ఆడిందంటే మాత్రం క్రేజీ గైస్. తిను వచ్చేసి సరిగ్గా కనిపించట్లేదు. 1 అవరే గైస్ తను ఆడుతుంది, జస్ట్ 1 అవర్. పర్లేదు గైస్, 1 అవర్కి బాగానే వస్తుంది. ఓకే క్రేజీ. అలా అయితే ఇంకో పీసీ సెటప్ పెడదాం గైస్ నెక్స్ట్. ఎందుకంటే మంచి బాగానే వస్తుంది రెవెన్యూ పీసీ దగ్గర నుండి. ఏంటంటే పీసీ పెట్టామంటే మాత్రం ఖచ్చితంగా బాడీ గార్డ్ని అయితే పెట్టుకోవాలి మనం. ఎందుకంటే వీళ్ళైతే మనీని అయితే ఎగ్గొడుతున్నారనమాట. సో అందుకే ఒకసారి బాడీ గార్డ్ని పెట్టేసుకున్నాం అనుకోండి, ఇంక ఇబ్బంది ఉండదు. $262. నైస్. అలా డబ్బులు ఇస్తే పద్ధతిగా బాగుంటుంది. 10 అయిపోయింది, ఇంక రారులు ఎవరు. సో షాప్ని అయితే క్లోజ్ చేసేసి వెళ్ళిపోదాం అనమాట మనం. క్లోజ్ అండ్ బాయ్ బాయ్. సో చూసారు కదా గైస్, సో చాలా అయితే తీసేసుకున్నాం మనం ఈ వీడియోలో మాత్రం. సో 5 స్టార్ ఆర్కేడ్ అయితే పెట్టేసాం మనం, అండ్ ఒక ఎయిర్ కండిషనర్ కూడా పెట్టేసాం. ఆ పోలీస్ ఉన్నాడు, ఏం ఉపయోగం గైస్, ఆ థీఫ్ కూడా నా ఏంది ఈ మధ్య దొంగ నా షాప్లోకి రాలేదు, మరేమనుకున్నాడేమో. సో 5 స్టార్ ఆర్కేడ్ పెట్టాం, ఏసీ పెట్టాం, చాలా చేసేసాం. సో పీసీలో కూడా మంచి రెవెన్యూ అయితే కలెక్ట్ చేసుకున్నాం. ఎస్, సో మా వాడైతే అలసిపోయాడు, ఇంకా స్లీప్ అయితే వేసేసాడు అనమాట. సో ఈ వీడియోకి అయితే ఏంటి గాయస్, మీకు ఇంట్రెస్ట్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి, బెల్ కొన్ని క్లిక్ చేయండి. మనం మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అటిల్ దెన్ బాయ్ కేసు అందరికీ, అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.